ఎడారిలో సెలయేర్లు. జూన్ 2వ తేదీ. కాగా వారు దోణ ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. మార్కు సువార్త 6వ అధ్యాయము 32వ వచనం. కొన్నిసార్లు మీరు ఖచ్చితంగా వెళ్ళవలసిన అరణ్య ప్రదేశాలు మీ హృదయంలో కలిగి ఉన్నప్పుడు మీరు ఆ స్థలానికి ఒక ఓడలో ఏకాంతంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఎవ్వరూ తన ఎడారిలో బాట వేయకూడదు. మీ వేదనను వ్యక్తిగత నౌకకే పరిమితం చేయాలి. గూఢమైన మనస్సుతో సహవాసానికి ఎప్పుడూ వెళ్ళకూడదు. అది కూడా మీ అరణ్యాన్ని వారి ఎదుట ప్రదర్శించటానికి. మీ ఆలోచనలు దూరంగా ఉన్నందున దేవుని సహవాసపు బల్లకు కొన్నిసార్లు మీరు దూరంగా ఉంటారు. మీరు సరిగానే చేశారు. మనిషితో సహవాసానికి కూడా అదే అవసరత ఉంటుంది. మీరు మీ మనసులో కలత చెందుతున్నప్పుడు విందుకై ఆహ్వానం వస్తే మీరు మీ భారాన్ని వ్యక్తిగతంగా మోయగలరా అని ముందుగా ప్రయత్నించండి. మీ హృదయం మీ తండ్రితో సమాధానంగా ఉండనివ్వండి. ఆపై లోకానికి వచ్చి మీ సహాయాన్ని బహుమతిగా అందించండి. గులాబీల మాటున నీ ముళ్ళును దాచినవాడా, నేను నా భారాన్ని దాచుకున్న ఓడను ముందుకు నడిపించు. నువ్వు అరణ్యంలో ఉపవాసం నుండి కానాలో విందుకు వెళ్ళావు. మేకుల ముద్రను ఎక్కడ దాచావు? ప్రేమలోనే. ఆ చోటుకు నన్ను నడిపించు. నా ఎడారికి వెళుతున్న ఓడ నా సోదరుడి ఎడారిని 1 గంట పాటు తాకనివ్వు. శోకపు సహవాసాన్ని, దుఃఖపు సమాజాన్ని, బాధతో కూడిన సహవాసాన్ని అనుభూతి చెందనివ్వు. ఇతర అరణ్యాల నుండి స్వరాలను, ఇతర ఆత్మల నుండి నిట్టూర్పులను, ఇతర సమాధుల నుండి మూలుగులు విననివ్వు. వ్యక్తిగతంగా నేను నిలిచే నా స్థలానికి వచ్చి నా భారాన్ని పైకి లేపడానికి నా చేయి వేసినప్పుడు నేను అద్భుతమైన ఆశ్చర్యాన్ని ఎదుర్కొంటాను. ఇది ఆ స్థలంలో ఉంది, కానీ సగం పరిమాణంలోనే ఉంది. దీని భారం పోయింది. దీని అసాధ్యత అదృశ్యమైంది. నేను దీన్ని సులభంగా ఎత్తగలను. నేను దీనిని చాలా తేలికగా మోయగలను. నేను దీన్ని త్వరగా పాతిపెట్టగలను. నేను 1 గంటలో కానా కొరకు సిద్ధపడగలను. కొన్ని క్షణాల్లోనే కల్వరి కొరకు సమాయుత్తం అవ్వగలను. జనసమూహాల పోరాటాలలోనికి తిరిగి ప్రవేశించగలను. అతని దగ్గర అరణ్యం లేదని జనసమూహాలు చెబుతారు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.